నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజకుమారి గన్య శ్రీకారం చుట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. నంద్యాలను ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై రాజీ పడే ప్రసక్తే లేదని, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో నంద్యాలను టాప్ ప్లేస్ లో నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు. పాత డంపింగ్ యార్డ్ల క్లియరెన్స్, బయో మైనింగ్ ప్రక్రియతో పాటు విలీనమైన 6 గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. ఇక ఆదాయం పెంపుపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన కలెక్టర్ పన్నుల వసూల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. మరింత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ ఇది. రిసోర్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్తో చక్కగా మన నంద్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ఎవరైనా మున్సిపాలిటీకి వచ్చారు అంటే మున్సిపాలిటీ చాలా ఆహ్లాదకరంగా కనపడాలి అంటే మనం ఎక్కువగా శానిటేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసిన గార్బేజ్ తీసుకువెళ్ళి ప్రాపర్గా ప్రాసెసింగ్ చేయడం, దాని ద్వారా మనం మాన్యూర్ తయారు చేసుకోవడం, అలాగే డ్రై వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ప్రాసెస్లో సంపద సృష్టించుకోవడం, ఉన్న డంప్ ఏదుందో వాటన్నింటినీ కూడా బయో మాన్యూరింగ్ చేయడం అన్నది ఫస్ట్ టాస్క్గా తీసుకుని నంద్యాలని ఆహ్లాదకరంగా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అలాగే రెండవది వచ్చినప్పటికీ 6 విలేజెస్ కూడా మనకి అవుట్స్కర్ట్స్లో నంద్యాలకి మర్జ్ అయినాయి. అక్కడ స్టిల్ శానిటేషన్ ఇష్యూస్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత బ్యూటిఫికేషన్ అన్నది చాలా అవసరం. నంద్యాల ఎంటర్ అయ్యే దగ్గర నుంచి లోపల అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్స్ కావచ్చు, లేదు అంటే మనకి ఎక్కడెక్కడ కాన్స్పిక్యూస్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని సుందరంగా తీర్చిదిద్దడం, గ్రీనరీ పెద్ద ఎత్తున డెవలప్ చేయడం, అలాగే ఎక్కువగా ఉపయోగపడేవి అంశాలని మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్లో కూడా నంద్యాల ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా దృష్టి పెట్టి, అలాగే 4వది మనకి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే రిసోర్సెస్ ఉండాలి. రిసోర్సెస్ అంటే హౌస్ ట్యాక్స్ ప్రాపర్గా కట్టాలి, ట్రేడ్ లైసెన్సెస్ ప్రాపర్గా కట్టాలి, బిల్డింగ్ ప్లాన్స్ ఏమున్నాయో అవి ప్రొసీజరల్గా తీసుకోవాలి, వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వాటికి ప్రాపర్గా ట్యాక్స్ కట్టాలి. అలాగే చాలా అంశాలపైన మున్సిపల్ వాటికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సర్వీసెస్ తీసుకున్నప్పుడు మనం పన్ను చెల్లించాలి. అక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఏంటున్నాయి అన్నది కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఆదాయం పెంపునకు కూడా మార్గాలు చూడడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎప్పుడు ఆదాయం పెరుగుతుందో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవకాశం ఉంటుంది. అందరితో కలిపి సమన్వయపరుచుకుంటూ నంద్యాల మున్సిపాలిటీని ది బెస్ట్గా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది.